ఈరోజు దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు, కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తున్నాడు. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడం కోసం దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. దేవుని ఆహ్వానిద్దాము, మన హృదయాల్లోకి ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. దేవుడు మన ప్రభు ఉన్నాడు. ఆయన ఆరాధించడానికి ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన శరణమే, ఆయన పాదాల దగ్గర మనం కూర్చున్నప్పుడు దేవుని దగ్గర ఆయన మనల్ని ప్రతి శోధన నుండి దాస్తాడు అనమాట. ప్రతి ఇబ్బందుల నుండి సాతాను మీద యుద్ధము చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి యోహాను 14:23 ఆ మాట చూద్దాము. యేసు ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనును. దేవుని పాదాల దగ్గరికి ఎవరు వస్తారు? దేవుని ప్రేమించిన వాళ్ళు వస్తారు. ఆయన మాట విన్న వాళ్ళు ఆయన పాదాల దగ్గరికి వస్తారు. పాదాల దగ్గరికి వచ్చిన వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు తోడేం నడిపిస్తాడు, అందరితో తోడేం నడిపిస్తాడు అని బ్రహ్మపరిచే ఆత్మ చెప్తూ ఉంటుంది. నీ తోడున్నాడు దేవుడు, నీకెందుకులే భయం రా అనేసి లోకము దేవుడు రెండూ కలిపి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని చెప్తుంది సాతాను. కాబట్టి ఆ సాతానుతో మనం యుద్ధము చేయాలంటే దేవుడు మనకు తోడై ఉంటేనే మనము యుద్ధము దాంతో చేయగలము. యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. దేవుడు ప్రేమిస్తున్నాడని భ్రమలో బతికేయడం కాదు. ఆయన ప్రేమిస్తుంటే కొన్ని కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాయి. అది మొదటి విషయం ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. ప్రతి ఒక్కరూ నెరవేర్చాలి. ప్రతి ఒక్కరి పట్ల తండ్రి చిత్తం ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తండ్రి చిత్తం నెరవేర్చడం వల్లే దేవుని రాజ్యానికి వెళతారు అని చెప్తున్నాడు దేవుడు. చూడండి, మత్తయి సువార్త మీకు తెలిసిన వాక్యమే. ఒకసారి చూడండి, బాగా గుర్తు చేసుకోండి, బాగా దాన్ని హృదయాల్లో భద్రపరచుకోండి. ఎందుకంటే తండ్రి చిత్తం అనేది చాలా ముఖ్యమైనది.
తండ్రి చిత్తము నెరవేర్చాలి అంటే మేము వారి యొద్దకు వచ్చి దేవుని మరి తండ్రి కూడా వాళ్ళు ప్రేమిస్తాడు. ప్రేమించి యేసయ్య మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తారని ఇదిగో యోహాను 14:23 మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేద్దాము. ఆయన నివాసము చేస్తేనే మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలము. కాబట్టి ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడగానే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అంటాడు. దేవుడి రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఈ భూలోకంలో మనం సంపాదించడం కానీ మనకి ఎన్ని కష్టాలున్నా కన్నీళ్ళున్నా ఏమున్నా సరే మరి సాతాను పెట్టావు కాబట్టి సాతాను అటువంటి పనులు చేసినప్పుడు మనం నష్టపోతాము. అటువంటి కష్టాలను ఎదిరించడానికి మనము దేవుని పిల్లల విషయంలో యుద్ధము చేయాలి. యుద్ధము చేసినప్పుడు దేవుడు మన పక్షాల నుండి యుద్ధము చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆ దినముల యందు అనేకులు నన్ను చూచి ప్రభా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్తారట. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవాలని నా ఎదురుని కొండని వారితో చెప్తాడు. కాబట్టి దేవుని ఇచ్చిన వరాలు, దేవుని యొక్క అభిషేకము మనం క్రమముగా వాడాలి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఆ బండ ఎవరంటే క్రీస్తే ఆ బండ. కాబట్టి ఆ వాన కురుస్తుంది. వాన అంటే శోభం వచ్చినప్పుడు నిలబడతారు ఎవరంటే దేవుడు తోడై ఉన్న మనుషులే. మనలో దేవుడు నివసిస్తాడంట. మనం ఆయన నివసించాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మాట వినాలి. ఆయన పాదాల దగ్గరికి రావాలని మనం హిందీలో పాట పాడుకున్నాం. వాన కురుసను, వరదలు వచ్చను, గాలి విసరను, ఆ ఇంటి మీద కొట్టెను. ఇంటి మీద అనేకమైన ఇబ్బందులు, శోధనలు అవన్నీ కూడా వచ్చినప్పుడు నిలబడేది ఏంటంటే ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి దుఃఖం వచ్చినా, ఎవరైనా ఇంట్లో చనిపోయినా, ఎవరైనా ఇంట్లో విరుద్ధంగా ప్రవర్తించినా, ఎవరైనా నిన్ను తోలనాడినా, ఎవరైనా నీ మీద యుద్ధానికి వచ్చినా సరే ఆ ఇల్లు అనే దేహం అనే దేవుని ఆలయం అనే ఇల్లు ఎలా ఉంటుందంటే క్రీస్తు మీద కట్టబడుతుంది. తండ్రి చిత్తాన్ని అది నెరవేరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు వాళ్ళ లోపల ఉండి ఆయన తోడేంటి నడిపిస్తాడు. కాబట్టి వాళ్ళ చూసిందట. వాళ్ళంటే ఏంటి? వర్షం అనే శోధన, వర్షం అనే అనారోగ్యం, వర్షం అనే అప్పులు, వర్షం అనే మరి దొండగలు వచ్చి గోడాయిజం చేయడము మరి దేవుని ప్రజల మీద, దేవుని పిల్లల మీద. వాడికి ఏంటంటే దేవుడి పిల్లలు అంటే ఇష్టం ఉండదు, దుష్టుడికి దేవుడి పిల్లలు అంటే ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళకి నచ్చదు, సాతాను పిల్లలకి నచ్చదు దేవుడు మాట్లాడితే. కాబట్టి వాన కురిసెను, వరద వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టే గాలి దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. బండ మీద కట్టడం అంటే ఏంటి? బండ మీద కడితే మన ఇల్లు అది పడిపోదు కదా. అది ఇసుక మీద కడితే ఎలా పడిపోతుంది కదా ఇసుక మీద. అంటే పునాది అనేది దేవుడు ఏది చెప్తున్నాడో అదే మనం చేయాలి. దేవుడు పాదాల దగ్గరికే మనకి ఏ సమస్య వచ్చినా రావాలి, సరి చేసుకోవాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నప్పుడు మనలో నివసిస్తాడంట. నివసించినప్పుడు దేవుడు అలాగే మనకి సహాయం చేస్తారనమాట. కాబట్టి ఎవరైతే మరి ఇసుక మీద కడతారో వాళ్ళది కూలిపోతుంది, ఆ కుటుంబాలు కూలిపోతాయి, విచ్ఛిన్నం అయిపోతాయి. మరి ఏ దేశము విచ్ఛిన్నం అయిపోతుంది. కారణాలు అవే. కాబట్టి అటువంటి విషయాలన్నీ మనం ఒప్పుకొని మన పాపములు, దేశం తాలూకా పాపములు, ప్రజల పాపాలు ఒప్పుకొని నువ్వు దేశం కోసం ప్రార్థన చేస్తే దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అని 2వ దినవృత్తాంతాలు 7:14 ఉంటుంది. కాబట్టి దేవుడు ఇష్టంగా మనము ఆ విధంగా మనము బ్రతకాలన్నమాట. ఆ విధంగా మనం బ్రతకాలి. అలా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతాలు చూడండి. మీకోసం చదువుతున్నాను, చక్కగా రాసుకోండి. మన కోసమే బ్రతకడం కాదు, దేవుడు పిల్లల విషయంలోనే మనము అది యెహోవా యుద్ధమని మనం నేర్చుకున్నాం. కాబట్టి అవన్నీ కూడా ఆ స్వార్థం అనేది అర్థమవుతుంది. స్వార్థము మరి ప్రేమ లేకపోవడం ఇవన్నీ కూడా దుష్టుడి లక్షణాలు. కాబట్టి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చూడండి, మన ప్రార్థన సహవాసం రొట్టె విచ్చడం ఎందుకు ఎడతెగక ఉంటాము? దేవుడు క్రీస్తు అనే బండ అన్నమాట. అది దేవుడు మొదట నేర్పించిన బోధ. మరి ఆ పెంతెకొస్తు పండగ నాడు దేవుడు ఏర్పాటు చేసిన బోధ అది. 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 7వ అధ్యాయము 14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించు
తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచినాడలా. దేవుని వెతకాలి, దేవుని పాదం దగ్గరికి రావాలి. ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదను. పాపము ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, దేవుడు నివసించడు. కాబట్టి దేశం పాడైపోతుందంటే కారణాలు ఇవే. నువ్వు పాపం చేస్తున్నావంటే నీ వల్లనే దేశం ఇలా ఉంది. కుటుంబాలు, గ్రామము చెడిపోయిందంటే ఈ అరాచకము అక్రమము ఎందుకు వచ్చిందంటే నీ వల్లే. దేవుని బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకో. కాబట్టి వాళ్ళ కోసం ఆకాశంలో నేను వారి ప్రార్థన పెట్టాడట, వారి పాపాలు క్షమిస్తాడట. నేను ఇంకా చెయ్యను, కుటుంబం నా వల్ల పాడవుతుంది, మరి గ్రామము దేశము అంతా కూడా పాడవుతుంది, నా ఆరోగ్యం పాడవుతుంది అని దేవుడు మనలో నివసిస్తున్నప్పుడే అర్థమవుతుంది. లేకపోతే నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చి చేసుకుంటాను, నా డబ్బులు అని అహంకారంతో చేసేది దుష్టుడు, సాతానుడు చేస్తాడు. కాబట్టి వారి దేశాన్ని స్వస్థపరుస్తాడట. దేశం సుఖశాంతితో ఉంటేనే మనం ఉండగలం, లేకపోతే ఉండలేము. ఈ స్థలముతో చేయబడే ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దానిని వినను అంటున్నాడు. సాధారణ ఏంటంటే వినిపించకుండా సైలెంట్గా ఉండండి అని అంటాడు. కానీ దానికి ఇష్టం ఉండదు దేవుని మాటలు అంటే. అది సైలెంట్ చేస్తూ ఉంటుంది, వినబడకుండా చేస్తుంది. ఈ స్థలంలో చేయబడే ప్రార్థన మీద నా కను దృష్టి ఉంది. దేవుని కను దృష్టి ఇక్కడ ఉంది, దేవుడు కను దృష్టి ఇక్కడ ఉంది. జాగ్రత్త దేవుని బిడ్డ. నా చెవులు దాన్ని ఆలకించును. దేవుని చెవులు ఆలకిస్తున్నాయి ఈ మాటలు. కాబట్టి మనం నా పేరు ఈ మందిరములకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని దేవుడు కోరుకున్నాడు. ప్రజల మధ్య దేవుని సన్నిధి ఉండడానికి నా పేరు ఈ మందిరములకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనస్సు నిత్యము దాని మీద నుండును. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తే మన ఆలయంలోని మన దేహం అనే దేవుని ఆలయం మనకు ఉంటే మనకు అటువంటి సన్నిధి ఇస్తాడు, అటువంటి ఆలయాలు ఇస్తాడు. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నా అనుకూల ప్రవర్తన గలవాడివై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని అంతటి ప్రకారం చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల. ఆయన కట్టడలు ఉన్నాయి, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన విధులు ఉన్నాయి. అవన్నీ కూడా నువ్వు అనుసరిస్తే ఇశ్రాయేలును ఏమిటకు స్వంత మనిషిగా దేవుడు అంట ఎంచుకుంటాడట. నీ తండ్రి అయిన దావీదుతో చేసిన నిబంధన బట్టి నేను ఈ రాజ్య సింహాసమును స్థిరపరుస్తాను అంటున్నాడు. మనం ఏం చేసినా సరే మన జీవితాలు దేవుని యొక్క రాజ్యంగా కట్టబడతాయి, అది స్థిరపరుస్తాడు. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలు విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటిని పూజా నమస్కారములు చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామములకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివే సమస్త జనములో దాన్ని సామెతగా ఆస్పాదముగా నిందాస్పదంగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం అలా ఉండకుండా దేవునికి ఇష్టంగా దేవుని మందిరంలో మనము అది ప్రవర్తన జాగ్రత్త అంటున్నాడు ప్రసంగి 1వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి దేవుడు మనలో నివసించినప్పుడు నన్ను పంపింది తండ్రి, దేవుడు నన్ను పంపించాడు. ఆ పిలుపు దర్శనం దేవుడు చెప్తానే కానీ మనం చేయకూడదు. ఆ దేవుడు పిలిచినట్టు నీకు అన్ని కూడా వాక్యం ద్వారా, స్వరం ద్వారా, కళల ద్వారా, దర్శనం ద్వారా, సేవ ద్వారా దేవుడు చెప్తాడు. ఇన్ని విధాలుగా దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు మనము సేవ చేయగలము. దేవుని సేవ అది కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. లేకపోతే ఇష్టానుసారంగా నీ చిత్తం వెళ్తుంది కానీ దేవుని చిత్తం అక్కడ జరగదు. ఏం చేసినా సరే అది దేవుని రాజ్యం దక్కదు. ఆదరణకర్త అనగా నా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు ఏం చెప్పారో అలా నడవడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే అవన్నీ జ్ఞాపకం చేస్తాడు. మనుషులు జ్ఞాపకం చేయరు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవుడే నీకు గుర్తు చేస్తాడు. నీకు ఇవి చెప్పాను కదా, నువ్వు ఏంటి పని చేస్తున్నావు, నేను ఎక్కడ నిన్ను చేయమన్నాను, ఎవరి దగ్గర ఉండమన్నాను, ఏ సేవకులు నీకు అప్పచెప్పాను అని అన్ని మాట్లాడతారు. నువ్వు దేవుడు నీ తోడే లేడు అనుకో, వాళ్ళ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నీలో నివాసం చేయలేదనుకో నీకు అర్థమవుతుంది. సాతాన్ని నడిపించేస్తాడు. అది తండ్రి చిత్తం ద్వారా దేవుని రాజ్యానికి రాలేదు. కాబట్టి నా శాంతి మీకు అనుగ్రహిస్తున్న, నాకు శాంతి సమాధానం ఉండదు, కుటుంబంలో ఉండదు, సంఘంలో ఉండదు,
దేశంలో ఉండదు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు తోడేంటి నడిపిస్తాడో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయములను కలవరపడనీయకడే, మీరు భయపడద్దు, మీరు దిగులు పడద్దు. అనారోగ్యంగా ఉన్నారా, వేదనగా ఉందా, దుఃఖముగా ఉందా, ఈ విషయంలో శాపము బంధకాలు ఎరుబడి చేస్తున్నాయి కాబట్టి మీరు కలవరపడనీయద్దు, మీరు వెరవనీయుకుడి, నేను వెళ్ళి మీ అద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించినడలా నేను తండ్రి అద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తారు అని శిష్యులతో చెప్తున్నాడు. నేను వెళ్తాను, నేను వెళ్ళినప్పుడు నన్ను ప్రేమించిన ఎడలా నేను తండ్రి అద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తారు. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కదా, మీరు సంతోషిస్తారు. లేకపోతే ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవల్లని, అది సంభవించక ముందే నేను మీకు చెప్తున్నాను. దేవుడు తండ్రి చిత్తాన్ని యేసయ్య భూలోకంలో నెరవేర్చి శిష్యులతో మనతో చెప్తున్నాడు. ఈ దినము కూడా మనతో చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండినప్పుడు దేవుడు ఉన్నట్టుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి దేవుడు పంపించాడు. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకంగా ఉన్నాడు. ఇకను మీతో విస్తరించే మాటలాడని ఈ లోకాధికారి వచ్చిచున్నాడు, నాతో వారికి సంబంధం ఏమీ లేదు. ఈ లోకాధికారి సాధారుడి లోకమంతా నిండున్నాడు, వస్తున్నాడు. కాబట్టి అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించిన నెరవేర్చుటకును నేనేనాగు చేయించున్నాను అని చెప్పి మరి ప్రార్థన, లాస్ట్ ప్రార్థన మరి దేవుని పిల్లల దేవుని శిష్యులతో మరి ప్రార్థన చేస్తాడు. అక్కడ మహిమతో పెడతాడు, రూపాంతరం పొందుతాడు దేవుడు. అలాంటి రూపాంతరం మనం కలిగి ఉంటాం అన్నమాట. దేవుడు మనలో నివసించినప్పుడు ఆ విధంగా మనం రూపాంతరం పొందుకుంటాం. కాబట్టి మరి కొలస్సీయులు 2:5 నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి. శరీర విషయంలో దూరంగా ఉన్నాడు దేవుడు, కానీ ఆత్మ విషయంలో ఏం చేస్తున్నాడు? ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందు మీ స్థిర విశ్వాసమును నేను చూసి నేను ఆనందిస్తున్నాను అంటాడు. తండ్రి దేవుడు మరి పక్కన యేసయ్య కుడి పార్శ్వాన ఉండి ఆయన ఆనందిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, మనల్ని నడిపించినప్పుడు మరి ఆయన దూరంగా ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఏం చేస్తుందంటే మనతో ఉండి యోగ్యమైన ప్రవర్తన, క్రీస్తు యందు ఉండవలసిన స్థిరమైన విశ్వాసం మనలో పెడుతుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? మనల్ని బలపరుస్తుంది. విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టంగా ఉంటాం. హెబ్రీ 11 అలాగా దేవుని భక్తులందరూ కూడా ఆయన మరి చనిపోయినా సరే హెబ్రీ 11:4 నేను సాక్షిగా ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను అంటాడు. హేబేల్ మాట్లాడతాడు. అలాగే మనం చనిపోయినా సరే ప్రజల గుండెల్లో ఉండి మనం మాట్లాడుతూ ఉంటాం. అందుకనే బైబిల్లో ఉన్న భక్తులు అందరి కోసం మనం చెప్పుకుంటూ ఉంటాం. కొంతమంది మరి అది అర్థం కాకుండా అది ఒక కథలాగా చెప్పేసుకుంటారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తున్నారో వారికి అర్థం కాదు. యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు మీ స్థిర విశ్వాసం, స్థిరంగా ఉంటారు. ఆ క్రీస్తుల బండ మీదే ఉంటారు. కానీ ఏదైనా తుఫాను లాంటి శ్రమ వచ్చింది అనుకో, ఎవరైనా ఫోన్ చేస్తున్నారంటే ఇది కారిపోతుంది, భయపడిపోతారు. దేవుడు పని చూసి పరిగెట్టేద్దాం అనుకుంటుంటారు. అది క్రీస్తు బండ మీద కట్టకపోతే అలా నిలబడలేదు, సాధారణ చెదగొట్టలేరు, దాన్ని నోరు బంచేయించలేదు, దాన్ని వెళ్ళగొట్టలేదు. అది యెహోవా యుద్ధం అని మనం చెప్పుకున్నాం. దేవుని బిడ్డ వారు నీళ్లలో నుండి వెలుపలికి వచ్చారట. దేవుడు ఏంటంటే నీళ్ళలోంచి బయటకు వచ్చారు. యోహాను గారు బాప్తిసం చేసినప్పుడు మరి అపోస్తలుల 8వ ఉంటుంది అన్నమాట. 39వ ఆయన పావురము ఆయన మీదకి వాళ్తుంది, పావురం ఆయన మీదకి వస్తుంది. దేవుని బిడ్డ అలాగా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య పొందుకున్నాడు. ఆయన మహిమనంతటిని విడిచిపెట్టి ఆయన పొందుకున్నాడు, మనకు చూపించాడు ఆయన. మరి అలాంటివన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డ అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా నడవాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. దేవుని బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొలస్సీయులు 2:5 నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను అంటున్నాడు పౌలు గారు అంటున్నారు. ఈ మాటలు శిష్యులతో చెప్తారు, కొలస్సీ సంఘంతో చెప్తున్నాడు ఆయన. కాబట్టి 1 యోహాను 4:17 కూడా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టి వారమై ఉన్నాము. దేవుడు ఎలాగైతే సాధించారంటే క్రీస్తును పోలి నడవండి, నన్ను పోలి నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని చెప్పారు కదా. ఆ
అలాంటి గొప్ప కార్యాలు మనము చేస్తాము. నేను క్రీస్తు పోలు నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడవండి అని మరి పౌలు గారు చెప్పారు. కాబట్టి ఆయన యేసయ్యను పోలి నడిచాడు. కాబట్టి యేసయ్య చెప్తున్నారంటే 1 యోహాను 4:17 ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమే ఉన్నాం. అంటే ఆయన పోలి మనం నడుస్తాం అనమాట. ఎఫెసీ 4వ కూడా క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవార మగువలతో మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము అని చెప్పాడు. దేవుడితో మహిమ కలుగును గాక. అలా మనం ఎదిగించేది ఏంటంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు జరుగుతుంది. ఇదిగో ఆకాశము తెరవబడను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట నేను చూశాను అంటున్నాడు యోహాను గారు. కాబట్టి మత్తయి 3:16 వచనంలో ఉంటుంది ఆ మాట. కాబట్టి నేను ఆయన యొద్ద నుండి వచ్చేది, ఆయన నన్ను పంపిన కనుక నేను ఆయన ఎరుగుదును. అందుకు వారు ఆయన్ను పట్టుకొని చూచారు. మరి శిష్యులు, మరి శాస్త్రులు, పరిచయులు వాళ్ళందరూ కూడా యేసయ్య దేవుడు, శాస్త్రులు, పరిచయులు శిష్యులు నమ్మారు. కానీ మరి ఆ యూదా జనాంగం అక్కడ శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్మలేదు. అలాగే మనల్ని కూడా ఈ భూలోకంలో మనం దేవుని బిడ్డలమని నమ్మరు. దానికి మాదిరిగా దేవుణ్ణి నన్ను వెంబడించడం, తన సిలువను ఎత్తుకొని వెంబడించండి అని చెప్పారు కదా. ఆ సిలువను ఎత్తుకొని వెంబడించడమే యెహోవా యుద్ధము చేయడం అనమాట. అలా యుద్ధము చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉంటాడు. మనలో నివసించినప్పుడు ఆయన ఎట్టివాడై ఉన్నాడో అట్టివాడిగా మనము కూడా నడవగలం. ఆయన ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆయన మన భూలోకానికి ఆయన ఎందుకు వచ్చాడో, ఎందుకు ఆయన మన పాపముల కోసం చనిపోయి ఆయన తిరిగి లేచాడో, తిరిగి లేచాక మళ్ళీ రెండవ రాకుండా ఆయన వచ్చేటప్పుడు మనము ఈ విధంగా సిద్ధపడాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. దేవుని యొద్దకు నేను ఆయన యొద్ద నుండి వచ్చింది, ఆయన నన్ను పంపిన కనుక నేను ఆయనను ఎరుగుదును. అందుకు వారు ఆయన పట్టుకొని చూస్తున్నారు. యోహాను 7:29 ఉందన్నమాట. కాబట్టి దేవుడు శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ కూడా దేవుడు కుమారుడిగా ఆయన తండ్రి దగ్గర నుండి వచ్చాడని నమ్మలేదు. మనల్ని కూడా నమ్మకపోతే మనం ఏమీ బాధపడక్కర్లేదు. మన ఆ సిలువ అనే శ్రమలు, ఆ శోధనలు అవన్నీ కూడా భరించుకుంటూ దేవుడిని సిలువను చూస్తూ మనం వెంబడించాలి. దేవుడిని తండ్రి చిత్తాన్ని ఆ విధంగా మనం నెరవేర్చగలము. దేవుడిని మరి పౌలు గారు కూడా అపోస్తలులు 2:32-33 వచనాల్లో ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమే సాక్ష్యం అని చెప్తున్నారు. కాగా ఆయన కుడి పార్శ్వన ఉన్నాను కనుక నేను కదల్చబడను. పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానము తండ్రి వల్ల మనం పొందాం. కాబట్టి మీరు చూచుచున్నవి వినుచున్నవి దీన్ని దేవుని ఆత్మను ఆ విధంగా కుమ్మరించి ఉన్నాడు అని చెప్తున్నారు. అలాగా దేవుని ఆత్మను కుమ్మరించినప్పుడు మనం చూసినవి, మన దేవుడు మన జీవితాల్లో చేసినవి అవన్నీ కూడా మనం మర్చిపోలేము. మరి దేవుడు యేసయ్యని మరి ఎలాగ దేవుడు లేపాడు ఆయన్ని. మనుషులందరూ యూదులు చంపేసిన తండ్రి చిత్తం నెరవేర్చాడని, తండ్రి దగ్గర వచ్చాడని వినకపోయినా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగే మనం ఎవరు వినకపోయినా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మనల్ని కూడా పునరుత్థానంలో మనల్ని కూడా లేపుతాడు ఆయన. సేమ్ ఎలాగైతే ఆయన ఆరోహణమయ్యాడో, ఎలాగైతే పునరుత్థానమయ్యాడో అలాగా మనము కూడా అవుతాం. ర్యాప్చర్ అంటారు దాన్ని. కనుక పాటలో దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి యోహాను 14:12 యేసయ్య చేసిన ఎవరైతే యేసయ్య చేసిన పనులు చేస్తారో మనం కూడా చేయగలము. నేను తండ్రి యొద్దకు వెళ్ళించున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాళ్ళు చేస్తారు. నేను వెళ్తున్నాను, తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా యందు ఎవరైతే ఇలా విశ్వాసం ఉంచుతారో, ఇలా దేవుడి పాదాల దగ్గర వచ్చి దేవుడి మాటలు విని దేవునికి ఇష్టంగా నడుస్తారో, తండ్రి చిత్తం నెరవేరుస్తారో వాళ్ళు అందరూ కాదు. కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయను అంటున్నారు. ఆయన చనిపోయిన వాళ్ళు లేపాడు, ఆ గుడ్డివారిని బాగు చేశారు, గుడ్డివారిని నడిపించారు. అలాంటి క్రియలన్నీ కూడా మీరు కూడా చేస్తారంటున్నాడు దేవుడు. అట్టి కృపను మనందరికీ దయచేయను గాక, యేసునామములో దయచేయను గాక. వాటి కంటే మరి గొప్పవి అతను చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నారు. వాటికనే ఇంకా గొప్పగా చేస్తామంటారు మనం. ఎందుకంటే దేవుని పాదాల దగ్గర మనం ఉన్నాడు. పరిశుద్ధాత్మను మనం పొందుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా లేదా, ఆయన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మనలో నివసిస్తారని
మాటలు నమ్మి మనము దేవుణ్ణి వెంబడించినప్పుడు యోహాను 14:23 ప్రకారం అలా వెంబడిస్తే వాళ్ళు నివసిస్తున్నప్పుడే మనకి అలా ఇష్టం కలుగుతుంది. అలాంటివి చెయ్యాలి అనిపిస్తుంది. ప్రజలు అలాగే దీవించాలి, అలా బతకాలను విడిపించాలి, వారికి దేవుని మాటలు ప్రకటించాలి, వారికి పరిచయం చేయాలి దేవుణ్ణి. మనం చనిపోతే ఎక్కడ ఉంటాం? మన విషయాలన్నీ కూడా మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో మన ఒంటిలో నివసిస్తేనే మనం చేయగలము ఆ దేవుడితో మరి సహకారులుగా మనం ఉన్నప్పుడు జీవనంలో మన పేర్లు ఉంటాయి. దేవుని బిడ్డలతో మనం సహకరించాలి. మరి 2వ రాజులు 2:9 ఏలియా ఎలీషాను చూసి ఏమన్నాడు? నాకు 2 ఆశీర్వాదం కావాలని అడిగాడు. అలాగే సేవకులతో ఉండి ఆ 2 ఆశీర్వాదం అలాగా పొందుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డ 2 ఆశీర్వాదము నీకు కావాలంటే సేవకులు వెంబడించాలి. ఎలీషా అలాగైతే ఏలియా వెనకాతలు వెంబడిస్తూ ఉన్నాడు. పౌలు తిమోతిని ఎలా వెంబడించాడో, పౌలు గారు వెనకాతలు తిమోతి ఉండి ఎలా వెంబడించాడో, 2 ఉంటే చాలు దేవుని రాజ్యాన్ని ఎంతో చక్కగా కట్టగలరు. ఎన్నో పనులు దేవుడు జరిగిస్తాడు. అలాంటి ఏక మనసు ప్రతి ఒక్కరికి ఉండాలని దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. దేవుడు మహిమ కలుగుగాక. మరి సంఖ్యాకాండం 16:17 యెహోవా మోషేతో ఏం చెప్తున్నాడంటే 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసుకొని తీసుకురా అని చెప్తున్నాడు. పోగు చేసుకుని తీసుకొస్తే ప్రత్యక్ష గుడారము మరి ఆ గుడారం దగ్గర అక్కడికి వచ్చిన వారికి దేవుడు తోడేయండి. మరి మోషే యొక్క ఆ అభిషేకం ఆ పాళ్ళు ఆ 70 మందికి దేవుడు అనుగ్రహించాడు. దేవుని బిడ్డ అలాగా సేవకుల యొక్క నువ్వు దగ్గరికి వస్తే సేవకులతో నువ్వు కాంటాక్ట్లో ఉంటే వారి దేవుడు అట్టి విధంగా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నారు. దేవుని మాట ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు దేవుని సేవకులు నీకు ఆ విధంగా హెల్ప్ చేస్తారు. ఉంటేనే సేవకులు అన్నీ నీకు అన్ని చేసి పెట్టారు. చేస్తేనే ప్రార్థన చేస్తే నీకు ఏంటి రాదు. నువ్వు దేవుని ఆజ్ఞలు కట్టండు విధులు అన్నీ అనుసరించాలి. దేవుని ఆజ్ఞలవి ఆజ్ఞాతిక్రమైన పాపము, ఆ పాపంలో నడిపించేది అబద్ధ బోధకులు, వాక్యానికి విరుద్ధమైన బోధలు నువ్వు వినుకొని మరి అన్ని జనుల్లాగా దండం పెట్టుకొని వచ్చేసినట్టు చేయకూడదు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. కాగా చూడండి 2వ రాజులు గ్రంథంలోనే 17వ వచనంలో కాగా ఎవడైనాను క్రీస్తున సంఖ్యాకాండము ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము సంఖ్యాకాండం 11వ అధ్యాయము చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మోషే గారు ఇక్కడ చెప్తున్నారు కొన్ని విషయాలు. సంఖ్యాకాండంలో మోషే గారు మరి చాలా బలహీన పడినప్పుడు దేవుడు ఆయన్ని బలపరిచి మరి దేవుడు ఆయన్ని తోడేయండి నడిపించారు. దేవుని బిడ్డ ఒకసారి మనల్ని బలపరచడానికి దేవుడు వచ్చిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. సంఖ్యాకాండము చూడండి, మీకోసం చదువుతున్నాను. 11వ అధ్యాయము సంఖ్యాకాండం 11వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. 11వ అధ్యాయం 16-17 వచనాలు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేలు పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా ఎదుగు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నాతో కూడా నిలవబడెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను. అక్కడికి దిగి దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు వస్తాడు. నువ్వు ఇంట్లో ఉండి కూర్చొని హాయ్ బాయ్ అన్నట్టు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని గాలించాలనుకో పొట్లా వెళ్ళిపోయావు అనుకో. నిన్ను ఏ సంఘంలో నాటాడో, ఎక్కడ నువ్వు బాల్యం నుండి నువ్వు బోధ నేర్చుకున్నావో ఆ పరిశుద్ధ చెప్పడం ఒకే బోధలో నువ్వు పోరాటం అనేది చెయ్యాలి. సాతాను గాడు నిన్ను అటు ఇటు తిప్పేస్తుంటుంటే ఆడు పట్టుకున్నాడు నీకు అని నీకే అర్థం అవ్వాలి. నువ్వు దేవుడు మాట్లాడాలి, నువ్వు కోల్పోయావు. సేవకులతో నువ్వు మాట్లాడవు, దేవుని వాక్యం చూడవు. అలాంటప్పుడు నీకు దేవుడు అభిషేకం ఎలాగొస్తుంది? నేను దిగి అక్కడ నీతో మాట్లాడిన ఎక్కడ దేవుడు అక్కడ బలిపీఠం దగ్గర ప్రత్యక్ష గుడారం దగ్గర వారిని తోడుకొని వాళ్ళందరినీ రమ్మంటున్నాడు. సేవకులు ఎన్నిసార్లు పిలిచినా రారు.
వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మరి అలాగ దేవునికి దూరం అయిపోతే, సేవకులకు దూరం అయిపోతాయి. కల్పనాక బోధలు వెనుకోను ఉండి పర్వాలేదు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఇవే మరి అన్ని జనులు బోధలాగా ఉంటుంది, అంతా అలాగ ఆశీర్వదించేస్తే అవే కావాలనుకుని ఆశపడుతుంటారు. కానీ తండ్రి చిత్తం నా పట్ల ఇదిగో ఫలానా దేవుడు చేయమన్నారు, నాకు ఒక పిలుపు దర్శనం ఉంది, నేను అవన్నీ పక్కన పెట్టేసి నేను అలా చేయకూడదు, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని నన్ను ఈ విధంగా నన్ను దీవించాడు, నాకు ఇంత అభిషేకం ఇచ్చాడు, నన్ను ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నన్ను ఆశీర్వదించాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. అది యోహాను 14:26 ప్రకారం దేవుడు జ్ఞాపకం చేసినా ప్రార్థన చేసుకోవాలి. నీ దిగి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి అట్లా తోడుకొని వచ్చినప్పుడు అక్కడ వారు నీతో కూడా నిలబడతారు. నిలబడినప్పుడు నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. సేవకుల యొక్క ఆత్మ, నువ్వు ఎక్కడ బాప్తీసం తీసుకున్నావు, ఎక్కడ నువ్వు దెయ్యాలు నీకు వెళ్ళగొట్టాడు దేవుడు, ఏ సేవకుల ద్వారా నీకు విడుదల వచ్చింది, నీకు ఐగుప్తు అనే పాపం నుండి, శాపం నుండి నీకు ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నీకు విడుదల వచ్చింది. ఫోన్లు చేస్తుంటుంటే ఆ ఫోన్లోనే దేవునాథ్ వెళ్ళి ఆ ఫోన్లోనే నీకు విడుదల ఎన్నిసార్లు వచ్చింది, అది నువ్వు ఆలోచించాలి. ఈ జనుల భారమును నీ ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలను. ఒంటిగా నువ్వు మోసేను భరించలేవు. కాబట్టి సంఘ బాధ్యతలు వహించడానికి వాళ్ళకి నేను అభిషేకిస్తాను అంటున్నాడు. నువ్వు రాకపోతే నీకు అభిషేకం ఉండదు, సంఘంలో అవయవంగా ఉండవు, సంఘంలో ఎత్తబడే గుంపులో ఉండవు. పెళ్లి కుమార్తె సంఘంలో నువ్వు లేనప్పుడు యేసే శరీరంలో అవయవంగా ఉండడానికి రా, నువ్వు నిలబడితే నేను అభిషేకిస్తాను, నేను స్థిరపరుస్తాను, ఆ భారము నువ్వు ఆ సంఘ బాధ్యతను వహించాలి, తండ్రి చిత్తం అది, తండ్రి చిత్తం నువ్వు నెరవేర్చాలని చెప్తుంటే వినట్లే. నీవు జనులను చూచి ఇట్లా నువ్వు మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు, యెహోవా వినట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెడతారు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగిందని మీరు చెప్పుకుంటే కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తింటారు. మీకేది కావాలంటే, ఉద్యోగం కావాలంటే, పిల్లవాడికి పెళ్ళి అవ్వాలంటే, పిల్లవాడు పన్నింటిలో ఫెయిల్ అయిపోయాడంటే, నీకేమో ఆపరేషన్ అయ్యా కుట్లన్నీ చీమ పట్టేసాయంటే, ఇవన్నీ ప్రార్థనలు చేస్తుంటుంటే దేవుడు అన్నీ కూడా చేశాడు. ఐగుప్తు బాధలు, ఆ బానిసత్వం, ఆ పాపం నుండి, శాపం నుండి విడిపిస్తే ఇంకో ప్రేమ పాయింట్, ఇది జరగలేదు, అది జరగలేదు. ఇశ్రాయేలు ప్రజలు నువ్వు చదువుకొని ఉంటున్నావేమో, నీకు ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసిక రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టి వరకు దాన్ని తిందురని దేవుడు విసుకుపోయాడు. ఆ మాంసం తిరిగి నీకు కావాలనుకో కదా, తిని చాలు అన్నట్టుగా ఇంట్లో విసిగించేస్తే వాళ్ళకి మొహాలు పడేస్తారు కదా, వాళ్ళు తెచ్చి పెడతారు కదా. అదే భూ సంబంధమైనది వెతుక్కున్నారు. ఈ బానిసత్వంలోని ఈ భూ సంబంధమైన వెతుక్కొని ఇశ్రాయేలు ప్రజలు మోషన్ అలాగా వేధిస్తూ ఉంటాయి. దేవుడు ఇక 70 మందిని ఏర్పాటు చేశాడు. నువ్వు ఉన్నావా అందులో? సంఘంలో వేసే శరీరంలో అవయవంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఉన్నావా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుడు బిడ్డ జాగ్రత్త, సరి చేసుకో. ఎలాగైనా మీరు మీ మధ్యలో యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తుల నుండి ఎందుకు వచ్చిందమని ఆమె ఏడ్చారు. మాకెందుకు దేవుడు ఏంటి చేయలేదు అని ఏడిపే. ఇంకా ఇది జరగలేదు, అది జరగలేదు, నా భర్త రాలేదు, ఏ దేవుని డబ్బులు ఇవ్వను, దేవుని సన్నిధికి రాను, సేవకులతో మాట్లాడను, ఏ ఆజ్ఞలు పాటించను, ఏ కట్టడలు చెయ్యను అంటే దేవుడు పిలుచుకున్న వాళ్ళు పోషిస్తాడు కదా. నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. దేవుని బిడ్డ, వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను, పశువులను చంపవలనా? అస్తమాటికి మోసే కదే మన ఏడుస్తున్నాడు. నాకేంటి, నేను అస్తమాటికి గొర్రెలు, మేకలను చంపుకోవడమే నా పని, వీళ్ళకి మాంసం కావాలంటే అంత భూ సంబంధమైన ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏం భుజిద్దామా, ఇదే చింత. అందుకని దేవుడు రాజ్యం కడదాం, తండ్రి చిత్తాన్ని నెరవేరుతాం నేనే లేదు. వారు తృప్తిగా తిన్నట్లు సముద్రము చేపలని వారి నిమిత్తము వచ్చవలనా అని అడుగుతున్నాడు మోషే గారు. అందుకు యెహోవా మోషేతో ఇట్లన్నాడు, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచదు. నా మాట నెరవేరుతో లేదో నువ్వు చూస్తావు. మరి సేవకులు ఏడుస్తుంటే దేవుడు పని పడతానంటున్నాడు. జాగ్రత్త. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలు జనులలో చెప్పి, జనుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులు పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలబెట్టాడు అనమాట. అలా నిలబెట్టినప్పుడు యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీదకి వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది
పెద్దల మీద కూడా వేశాడు అనమాట. పెద్దల మీద ఆ కుమ్మరించాడు దేవుని ఆత్మని. దేవునికి మహిమ కలుగును గాక. మీరు వచ్చినప్పుడు మీ దేవుని ఆత్మను పొందుకుంటారు. మీరు ఎక్కడ బాప్తిసాలు పొందుకున్నారో, ఏ సేవకుల దగ్గర మీరు అనేకమైన మేళ్ళు ఆశీర్వాదాలు పొందుకున్నారో, ఇశ్రాయేలు ప్రజలుగా లాగా మీరు దేవుడు చేసిన కార్యాల కోసం మీరు సరుక్కొని కొనుక్కొని మీరు ఉండకుండా మరి దేవుని సన్నిధికి వస్తే దేవుడు మిమ్మల్ని ఆత్మతో నింపుతాడంట. దేవుడు మీకు తోడే నడిపిస్తాడట. పెళ్లి కుమార్తె సంఘంలో మీరు ఉండేలాగా అంచె దినాల్లో జరగబోయే సంగతులు మీకు బయలుపరుస్తాడంట. కాబట్టి దేవుని ఆత్మను పొందుకోవడానికి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు కానీ మరలా ప్రవచింపలేదు. ఓన్లీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడే ఆ ప్రవచనం వస్తుంది. దేవుడి మాటలు వస్తున్నాయి. దేవుడు వాడుకుంటున్నాడు. ఇంట్లోకి వెళ్ళి పడుకుంటే నీకు రావు. ఇంట్లోనే నా పక్కన ఉంది కదా చర్చలో దూరబోదమంటే రాదు. దేవుడు తండ్రి చిత్తం కానే కాదు. నా ఆత్మీయ పిల్లల విషయంలో అలాగే జరిగింది. ఇంటికి వెళ్ళిపోయి నాకు దర్శనాలు ఉంది, ప్రవచనాలు ఉందని అంటే దెయ్యాలు మాట్లాడేది. ప్రవచనమే దెయ్యం ప్రవచనం చెప్పింది. దర్శనాలే మరి దెయ్యాలు దర్శనాలు చూపించాయి. కానీ ఎప్పుడైతే నా దగ్గరికి వస్తారో, సన్నిధికి వస్తారో, ఎప్పుడు ప్రార్థన చేస్తాం, అక్కడ ఎన్ని కట్లు బంధకాలు వాళ్ళకి, అక్కడ పక్కన వారికి దేవుడు ఎన్ని విడుదల చేశాడో. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు పరిచయంలో కూడా ఇలాగ జరిగాయి. నాకు అనుభవంతో దేవుడు నేర్పించాడు ఇవన్నీ కూడా. కాబట్టి ఆ మనుషులలో ఇద్దరు పాడెంలో నిల్చుండేది. పాప ఇద్దరు రాలేపారు కానీ పాడెంలో నిల్చున్నారట. వారిలో ఒకరి పేరు ఎల్దాదు, రెండో వారి పేరు మేధాదు. వారి మీద ఆత్మ నిలిచిండేను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండి వారు గుడారంలోకి వెళ్ళక తమ పాళెంలోనే ప్రవచిస్తున్నారట. ఆ పనిలో వాళ్ళకి ఎంతో అర్జెంట్ పని మీద వాళ్ళు ఉండిపోయారు. కానీ సేవకులను ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ పాళెంలో అర్జెంట్ పనిలో ఉన్నా సరే అక్కడ ఆ పాళెంలోనే వాళ్ళు ప్రవచించడం మొదలుపెట్టారట. ఆలోచించండి, దేవుని మనస్సు ఉన్నప్పుడు అది ఎలాగా ఆ దేవునికి పాదాల దగ్గర ఉన్నప్పుడు, సేవకుల మాట విన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు సేవకుల మాట వింటారు. దేవుడి మాట వినలేని వాళ్ళు సేవకుల మాట కూడా వినరు కదా. అలాగే అప్పుడు ఒక యవనుడు మోషే వద్దకు పరిగెత్తుకొని వచ్చి ఎల్దాదు మేధావులు పాళ్యంలో ప్రవచిస్తున్నారని చెప్తున్నాడు. మోషే దగ్గరికి వచ్చి ఇదిగో వాళ్ళు ప్రవచిస్తున్నారు, అక్కడ దేవుని మాటలు చెప్తున్నారు. ప్రవచనం అంటే ఏంటి? దేవుడు జరగబోయే సంగతులు చెప్తాడు. అక్కడ ఏమైనా చీకట్లు పడితే ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ కారణం మీద వచ్చింది అని చెప్తాడు. దేశంలో ఏదైనా జరగబోతుందంటే, ఏ సునామీయో ఏ కరోనాయో వస్తుందంటే ఆ ప్రవక్త ద్వారా ముందుగానే మాట్లాడతాడు దేవుడు. అది ప్రవచనం అంటే. ఇది అపోస్తల పరిచర్య. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంచుకున్నది పరిశుద్ధమైన బిడ్డల్ని దేవుడు ఒక్కసారి పోరాడాలని అప్పచెప్పిన బోధ ఇది. ఆ బోధలో నిలకడగా ఉండమంటలేదు. యోధ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలు పాళెంలోకి వెళ్ళేది. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లు రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కన దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తుల వాటిని పడజేసిన పూరేళ్ల దేవుడు అక్కడ కురిపించాడు. మరి కావున జనులు ఆ దినమంతయో ఆ రాత్రి అంతయో మరుసటి దినమంతయో లేచి ఆ పూరేళ్లు కూర్చుకొని చుండేది. తక్కువ కూర్చుకొని వాడు 100 తుమ్ములను కూర్చుకొనెను. తర్వాత వారు తమ కొరకు పాళెము చుట్టూ వాటిని పరిచారట. మాంసం కావాలన్నారు కదా, దేవుడు అక్కడ ఇచ్చేసాడు. అలాగా పూరేళ్ళని పంపించాడు. అవి చిన్న పిట్టల్లాగా ఉంటాయి. ఇప్పుడు పిచ్చుకలు ఉంటాయి కదా, మన దగ్గర పిచ్చుకలు వస్తుంటాయి మన ఇంట్లో, అలాగ ఉంటాయి. అలాగా ఆ మాంసం ఇంకా వారి పళ్ళ సందులో ఉండగానే ఆ బాధపడలేక, నువ్వు దేవుడి మాట వినట్లేదు కాబట్టి ఇదిగో ఇది తినేనే దేవుడి పని చెయ్యి, అరే తినేనే చెయ్యిరా ఇంట్లో పని, అలా తిని పడుకుంటా పెట్టేది మనకు అంత తీసుకొస్తుంది. మరి దేవుడు ప్రాణం పెట్టాడు కదా, తన కుమారుడిని, సొంత కుమారుడు ప్రాణం పెట్టాడు కదా, తండ్రి చిత్తం ఎలా నెరవేర్చాలో అన్ని చేసి చూపించాడు కదా. నువ్వు ఇంకా దేని విగ్రహంగా చేసుకుంటున్నావు? మొదటి నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే నువ్వు ఏది ఎదుర్కొంటున్నావు? ఇంకా భూ సంబంధమైన మనిషిలాగా. ఇప్పుడు దేవుడు వస్తే ఎక్కడ ఉంటావు దేవుడు బిడ్డ? ఈ అంచె దినాల్లో అనేకమైనవి నెరవేరిపోతున్నాయి. మరి అటువంటి వాక్యం నీకు నచ్చట్లేదు, అటువంటి సంఘము నచ్చట్లేదు, అటువంటి సేవకులు నచ్చట్లేదు. దుష్టుడు దూరినప్పుడు నచ్చదు. అది కన్ఫర్మ్. కాబట్టి నువ్వు వాక్యం సరి చేసుకో, వాక్యం చూసుకొని చక్కగా దేవుడు పాదాల దగ్గర ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే బోధ చేస్తాడు. నాకు అలాగే చేశాడు. నన్ను నిలబెట్టుకున్న దేవుడు మిమ్మల్ని కూడా నిలబెట్టిన గాక. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించాడట.
ఎందుకు తెగుళ్ళు వస్తాయి? అప్పుడు కరోనా వచ్చింది, మరి అక్కడ జరుగుతుంది, కరోనా ఎంటర్ అయిపోయింది, తుఫాను ఎంటర్ అయిపోయింది అమెరికాలో, అనేకమైన ప్రాంతాల్లో చాలా దారుణంగా ఉంది. అన్నీ కూడా మీకు తెలుసు, అన్నీ మీరు చూస్తున్నారు. అదేదో కథల్లాగా ఇక్కడికి రాదులే అనుకుంటున్నారేమో. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించాడు. మనం దేశం కోసం ప్రార్థన చేయాలి. అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. దేవుడు కోరుకొని దేవుడు కొంతమందిని నిలబెట్టుకుంటాడు. మరి పురుషుడు పనికి రాకపోతే స్త్రీని నిలబెట్టుకుంటాడు అని చెప్తున్నాడు దేవుడు. కొంతమందిని ఎంచుకుంటారు, స్త్రీలు కూడా ఎంచుకుంటారు. దేవుడు స్త్రీ పురుషుడని భేదమే లేదనుంది గలతీ పత్రికలో. దేవుని బిడ్డ అందరూ కలిసి పనిచేస్తే ఇంకా దేవుని సహకారులుగా ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడు ఎంతగానో దీవిస్తానంటున్నాడు దేవుని బిడ్డ. కాబట్టి మనం దేవునికి ఇష్టంగా ఆ విధంగా మనం నడవాలని ఆశపడుతున్నాడు. మాంసం తిన్నారట, అవి పళ్ళల్లో ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగిలిపోయిందట. ఈరోజు ఆదివారం కదా, ఇది చక్కగా మాంసం వండుకుందామని నేనేలే వండాలి అన్నా వరకు ఆ మాంసం పళ్ళల్లో ఉండగానే యెహోవా కోపం జనుల మీద రగిలిపోయిందంట. యెహోవా తెగులు చేత వాళ్ళని బహుగా బాధించాడట. అంత కోపం పెట్టించచ్చా దేవుడిని? ప్రాణం పెట్టడానికి కుమారుని తెచ్చి నీ పాపములు శాపముల కోసం తన సొంత కుమారుడు మహిమను తెచ్చిపెడితే వస్తే నీ పెంటలాంటి ఇంటిని విడిచిపెట్టి రాలేకపోతున్నావా? ఎవరికైనా భయపడిపోతున్నావు? దెయ్యానికా దేవుడికా? దేవుడికి లోపడతావా దెయ్యానికి లోపడతావా? చెప్పు యేసునామములో. మాంసాపేక్ష గలవారు వారిని జనులు అక్కడ పాతి పెట్టినందుకు మాంసం మీద అపేక్ష ఉండదు. ఈ సండే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం చేసుకోమంటే ఇదే ధ్యాస ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అన్ని జనులకి అదే బాధ, నీకు అదే బాధ అంటే ఎలాగవుతుంది? మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టారట. అది కాబట్టి జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరుతుకు ప్రాణమైపోయి హజేరుతులో దిగారట వాళ్ళు. కాబట్టి దేవుడు మరి మనకి తోడే ఉండి నడిపిస్తాడు అని అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే ఇవి నష్టాలు, కష్టాలు. కాబట్టి ఎంతకైనా ప్రార్థన చేస్తారు సేవకులు, సంఘము. ఒకసారి ఆలోచించండి. దేవుడు ప్రార్థన చేసిన వాళ్ళని జీవకిరీటం ఇస్తాడు, శత్రువుల నుండి విడిపిస్తాడు. మీకు 4:10 ఉంటుంది. నువ్వు ప్రసవేదన కలిగి అటువంటి ప్రార్థన చేస్తే, సంఘం కోసం దేవుని పిల్లల్ని సమకూరిస్తే, ఆ బంధకాలు ఉన్న వాళ్ళ కోసం విడిపిస్తే, కోత విస్తారంగా ఉంది, పనివారి కోసం దేవుడు మొరపెట్టండి అని అంటుంటే అటువంటి వాళ్ళు వచ్చి దేవుడు రాజ్యాన్ని కడుతున్నారు. నువ్వు రాకపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్దిగా ఉంది. నిన్ను పనులు చేశాడు కదా దేవుడు. నువ్వు పని చేయవా? పనివాడి జీతానికి పాత్రుడు కదా. అపవిత్రులుగానే ఉండనిమ్మంటున్నాడు. అందుకే నువ్వు అపవిత్రంగా ఉంటే నీ పనికిరావు. దేవుడి పనికి అది ఇది పరిశుద్ధ జనాంగం కదా ఇది. కాబట్టి పరిశుద్ధులకే దేవుడు అప్పచెప్పాడు ఈ బోధ. నీకు ఇష్టమైన బోధల దగ్గరికి పారిపోతే ఎవరు ఏమి చేయలేరు కదా. అన్నీ కూడా నేర్చుకొని కూడా నేను లేను అని చెప్తే దేవుడు యుద్ధం ఆడుతున్నాడు ఈ విధంగా. కాబట్టి దైవ జన్మ 2 కొరింథీయులు 5:15-16 శరీర రీతిగా దృష్టి ఉంచకుండా దేవుడు మనకి సహాయం చేయాలి అని దేవుని దగ్గర ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెట్టారు. జీవించే వారికి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించడానికి ఆయన అందరి కొరకు మృతి చెందాడు. అందరి కొరకు. దానికి మతము కులం భేదం లేదు. దేవుని బిడ్డ అందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండాలి. అందరి కుటుంబాలే బాగుండాలి. ఆ ప్రతి ఒక్క దేశం కూడా బాగుండాలి అని దేవుడు ఈ మాటలు మీతో ప్రకటిస్తున్నాడు. దేవుని బిడ్డ కాగా ఎవడైనను క్రీస్తుయందు ఉన్న యెడల నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో నూతనమాయనని. నూతన సృష్టిగా మారాలి నూతన సంవత్సరంలో, 2026 సంవత్సరంలో. ఎందుకంటే ఈ తరంలో దేవుని రాజ్యము, దేవుని రాకడ, యుగ సమాప్తి అన్ని అవుతాయని మరి వైరల్ అయిపోతున్నాయి అన్ని వార్తలు కూడా. కాబట్టి మనము మంటి ఘటములో మరి ఐశ్వర్యము గలదు అంటారు. ఈ మంటి ఘటంలో ఐశ్వర్యం ఉంది. ఇది ఎవరో దోచుకోలేదు. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉంటాడు. ఆ దేవుని వాళ్ళ ముడితే కనుగుడ్డుని ముట్టినట్టే ఉంది. జకర్యా 2:7, 2:8
కాబట్టి 2 కొరింథీ 4:7 ఈ మంటి గాఢంలో ఐశ్వర్యం ఉంది. ఆ ఐశ్వర్యం ఏంటి? మనం ఏది అడిగితే దేవుడు నా ఇంటి మీద మీ అందులో మాట్లాడితే మీరు ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు ఆయన. ఆ ఐశ్వర్యం అంతా మనలోనే ఉంది. అన్ని క్రియలు వణుకుతాయి మనల్ని చూస్తే. నిలబడుతున్నారంటే దేవుని రాజ్యం ఇక్కడికి వచ్చేసింది అన్నారు. పరలోక రాజ్యంలో మీ పేరున్నది అంటున్నాడు. లోక 10:20లోని, లోక 11:20లోని. చూడండి, చాలాసార్లు దేవుడు ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నారు. మత్తయి 11:30లో ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గా ఉంటాడు. పెద్ద పనే కాదు దేవుని కాడిది, దేవుని యెహోవా యుద్ధం ఇది. ఆయన కాడి చాలా సులువుగా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది ఆయన కాడి. కాబట్టి ఆయన భారము తేలిగ్గా ఉంటుంది. అందుకే సంతోషంగా చేయగలుగుతున్నాం. దేవుని బిడ్డ సాక్షిగా దేవుని భూమి గంతముల వరకు దేవుడు నిలబెట్టిన దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి నన్ను బలపరచవాలి అంటే నేను సమస్తము చేయగలను అంటున్నాడు పౌలు గారు. అపోస్తలుల బోధలో మనం ఉన్నప్పుడు మనం సమస్తము కూడా చేయగలము. ఫిలిప్పీ 4:13లో మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నారు. ఇక్కడ గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్తో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ మత్తయి 11:10లో కూడా ఆయన మరి దూతలు నీకు ముందుగా పంపుతాను, ఇదిగో నా దూతలు నీకు ముందుగా పంపుతాను అంటున్నాడు. దేవుని బిడ్డను ముందుగా పంపుతాడు నీకు. అతడు నా ముందు నీకు ఏం చేస్తాడంటే అతడు నీకు మార్గం సరళం చేస్తాడు. ఆ దూత ఎవరో కాదు, నీ సేవకులే. ఆ దూత నీకు ముందుగా పంపిస్తున్నాడు. వాళ్ళ మార్గంలో నువ్వు నడిచేవనుకో నీకు దేవుని రాజ్యం సిద్ధపరుస్తున్నాడు అంటే నీకు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి జీవం ఇచ్చేది నేను కాదు, క్రీస్తే ఆయన జీవిస్తుంది ఇక నేను కాదు, నాలో దేవుడే జీవిస్తున్నాడు అని చెప్పగలవు. ఎప్పుడైతే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నప్పుడు అంత ఛాలెంజ్గా నువ్వు నడవగలవు. గలతీ 2:20లో ఉంది అది. గలతీ సంఘానికి చెప్తున్నాడు దేవుడు. మనం ప్రతి ఒక్క సంఘానికి చెప్పవలసిన విషయాలు అన్ని సంఘాలు కలిపి సార్వత్రిక సంఘాలు అంటారు. ఈ సమస్త ప్రజలను మరి ఈ సమస్త ప్రజలు కూడా ఇది నా వల్ల కాదు, ఈ పని నేను చేయలేను అన్నాడు మోషే. కానీ దేవుడు పగ తీర్చుకున్నాడా? దేవుడు యుద్ధం చేశాడా? దేవుడి పక్షంలో మోషే యుద్ధం చేశాడు. అంటే దేవుని ప్రజల విషయం అంత శ్రమ పడ్డాడు, విసిగిపోయాడు, చాలా బాధపడ్డాడు, వేదన పడ్డాడు. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు అభిషేకిస్తాను, నేను రమ్మను వాళ్ళు అని చెప్పి పిలిచాడు. దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు, నీకు అభిషేకం ఇస్తాడు దేవుని సన్నిధిలో. నువ్వు దేవుని శరీరంలో ఒక అవయవంగా ఉండడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని బిడ్డ. 1 కొరింథీ 6:16 నాలోనే నివసిస్తాడు అన్నది. నాలో దేవుడు నివసిస్తాడు, ఆయన నివసిస్తాడు. దేవుని ఆలయంలో విగ్రహములతో ఏమి పొందిగా? నువ్వు ఇంట్లో వాళ్ళు విగ్రహంగా పెట్టుకున్నావు అనుకో, మరి నీ ఉద్యోగాల్లో, వస్తువుల్లో, సెల్ ఫోన్లో, దేని పనుల్లో దాన్ని విగ్రహంగా పెట్టుకున్నావు అనుకో, నీకు ఏమి దేవుడికి సంబంధం లేదు, సంబంధం ఉన్న మనిషి కాదు. 2 కొరింథీ 6:16లో దేవుని ఆలయమే ఉన్నారు. మనం దేవుని ఆలయంగా ఉన్నప్పుడు దేవుడు మనలో నివసిస్తున్నాడు అని చెప్తున్నారు మన పౌలు గారు. కాబట్టి లూకా 6:17-18లో కూడా ఆయన బోధ వినడానికి రోగములు బోధ వినడానికి, ఆ రోగాలు స్వస్థపరచడానికి, ఆ దెయ్యాలు వెళ్ళగొట్టడానికి అనేక మంది జనం తరలి వచ్చారు. అలాంటి పనివారిని కావాలని మనం వేడుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా ఎంతటి కోత విస్తారం ఉంది. అటువంటి పనివారు మామూలు పనులు కాదు. బోధ చేసేసి వెళ్ళి కూర్చొని పడుకునిపోవడం కాదు, తినేసి పడుకునేవారు కాదు. దేవుడి అభిషేకంతో ఉండి దేవుని భాషలతో మాట్లాడుతూ, దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతూ, సైతాన్ని వెళ్ళగొడుతూ, మరి ఏసే ఎలాగైతే ప్రతి గ్రామంలో సంచరిస్తూ రోగాల్ని దెయ్యాలు పట్టిన వెళ్ళగొడుతూ దేవుడు మాటలు చెప్తా ఉన్నాడో అటు విధంగా మనం సేవ చేయాలని ఆయన తోని నడవమన్నాడు. క్రీస్తు కలిగిన సంపూర్ణత అంటే ఈక్వల్, దేవునితో సమానంగా. అంటే దేవుడు రూపం ఇచ్చినప్పుడు దేవుని గుణాలు రావాలా వద్దా? అవి యోహాను 6:53 53-58 వచనాలు ఉంటుంది. ఆ గుణాలు వస్తాయి. ఎప్పుడూ రండి, ఎడతెగక తీసుకున్నప్పుడు, నెలకు ఒకసారి తీసుకుంటే కాదు, ఎడతెగక ప్రార్థన సహవాసం అది ఎడతెగక తీసుకున్నప్పుడు నన్ను అది యోహాను అపోస్తలుల గారు 2:42 ఉంటుంది. వాళ్ళ అపోస్తలులా వాడబడతారు, సాతానికి భయం వేస్తుందని ఉంటుంది 43వ వచనంలో. ఆమేన్. అలాగా యెహోవా యుద్ధం మనం చేయాలి. యెహోవా పక్షంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు. యుద్ధం యెహోవాదే అని మనం పాడుకుంటాం. అలా మన పక్షాన దేవుడు ఉంటాడు. ప్రతి విషయంలో నువ్వు క్రీస్తు బండ మీద ఆ విధంగా నువ్వు నిలబడతావు.
దేవుని బిడ్డ. నూతన సృష్టిగా ఉంటావు, పాతవు గతించని ఇదిగో కొత్తవాయనని చెప్పి నువ్వు నూతన సృష్టిగా ఉంటావు దేవుని బిడ్డ. మరి ఈ లోక మర్యాదలు నువ్వు అనుసరించబోరు, మొత్తమును అనుకూలమైన దేవుని చిత్తమేదో నువ్వు చేసి దేవుని రూపాంతరం అలా పొందుతావు. రోమ 12:1 ఉంటుంది. బ్రహ్మానుకుంటున్నాను అంటాడు పౌలు గారు. మరి నూతన దృష్టి పాతవు గతించిన ఇంకో కొత్త వాయులని మనము కొత్త జీవితం, నూతనమైన మనసు, నూతనమైన జీవితం మనం నివసించాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి. అలాగే మీ అవయవములు నీతి సాధకాలకే అప్పచెప్పాలి. నీతి సాధకాలకు అప్పచెప్పాలి. అవయవాలు దుర్నీతి సాధకాలకు అప్పచెప్పకూడదు. పడేయడము, కొట్టేయడము, తాగడము, కైనీలేయడము, దోచుకోవడము, దేవుని దగ్గర దోచుకోవడం, మనుషుల దగ్గర దోచుకోవడం, ఇలాంటి పనులు చేస్తే దుర్నీతి సాధకాలకి అప్పచెప్పినట్టు లెక్క వస్తావు దేవుని బిడ్డ. రోమ 6:13 ప్రకారంలో అపోస్తులు 5:15 పేతురు వచ్చి చూడగా జనులు వీధుల్లోనికి తెచ్చి వారిని ఆ పేతురు నీడ పడతాదేమో, స్వస్థత పొందుకుంటారేమో అని మంచాల మీద తీసుకొని వచ్చారు. ఇది అపోస్తుల బోధ. పేతురు మరి మేడగదిలో అలాగ అభిషేకం అనేది పొందుకున్నప్పుడు శిష్యులందరూ కూడా ఈ ప్రపంచం అంతా కూడా తెలుసుకున్నారంటే దేవుణ్ణి మరి అత్యధిక శాతంలో మరి తెలుసుకున్నారు. కానీ గవర్నమెంట్ దృష్టిలో అయితే 3% అని ఉంది. అది ఎంత విచారకరము. మన ప్రార్థనలు తక్కువైపోయి క్రియలు చేయకుండా అంటే చెప్పేవారి గురించి చేసేవారిగా ఉండక లేనప్పుడు ఆ శాస్త్ర పరిచయాల ఆత్మలు వాళ్ళ దూరి అలాగా చేయకుండా మనం ప్రార్థన చేయాలి, సరి చేసుకోవాలి దేవుని బిడ్డ. ఆ దినవల్ల ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుడు వెళ్ళి అలా ప్రార్థన చేశారు. మరి ఇవన్నీ కూడా జరగాలని దేవుడు ప్రార్థన ఎలా చేశాడో ఆయనకి ఇలాంటి స్వస్థతలు చేయాలంటే, ఆయన పోలి నడవాలంటే మనం కూడా ప్రార్థన చేయాలి. లూకాసు 6:12-18-19 చూస్తే రాత్రి గడియల్లో ఆయన ప్రార్థన చేశాడు. రాత్రి అంతా గడిపాడు ఆయన కొండ మీద. కొండ అంటే ఉన్నతమైన స్థానము మనం దేవునికి ఇవ్వాలి. ఆ కొండ అనుభవం, ఆ మహిమ పరిచర్య ఉన్నప్పుడు మనం అలా ప్రార్థన చేయాలి. నిద్ర పట్టలేదని దొల్లుకొని పక్క మీద పొద్దున్నే లేకుండా సోమరంటే అలాగ తిరుగుతూ ఉంటుంది కదా మంచం మీద, అలాగా దరిద్రం పట్టుకుంటుంది అని ఉంటుంది. వెళ్ళి నువ్వు క్షేమం దగ్గర వెళ్ళి నేర్చుకో. అవి ఎలాగ కూర్చుకుంటున్నాయో, వేసవకాలానికి ముందే కూర్చుకుంటాయి అవన్నీ కూడా. అవి ఎలా క్రమంగా నడుస్తున్నాయో అని ఉంటుంది. సామెతలు 6 ఉంటుంది. అది నిద్ర అనేది చాలా దరిద్రం అనమాట మనిషికి. ఆ నిద్ర కోరుకోకూడదు. దేవుడు మెలకువగలిగి ప్రార్థన చేయమంటున్నాడు. అపోస్తలుల 6:10 మాట్లాడేందుకు అతడు అగపరిచిన జ్ఞానం అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. యేసయ్య మరి మాట్లాడుతున్నప్పుడు యేసయ్య ఆత్మ మరి మనుషుల్లో ఉన్నప్పుడు మరి ఆయన మాట్లాడుతుంటే మనుషులు ఎదిరించలేకపోయారంట. దేవుడు మాటలు అంతా అగ్ని వంటివి, బండను బద్దలు కొట్టే సుట్టు వంటిది. దేవుడు భయం కలుగుతుంది. అది అపోస్తలుల బోధలోనే. అపోస్తలులు 2:43 ఉంటుంది ఆ మాట. మరి నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి మొదటి కొరింథీ 11:25-26 నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఈ శరీరం రక్తం చెయ్యండి అంటే నువ్వు నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? నీకు ఎలాగే తండ్రి చిత్తం నెరవేర్చి దేవుని రాజ్యానికి వెళ్తావు. దేవుడు ఏదైనా శోధనలు వస్తే ఇసుక మీద కట్టుకుంటున్నావు కూడా దెబ్బల మీద ఎగిరిపోతుంది కదా. ఇల్లు వాకిలు అన్నీ కూడా అలా బోర్మని ఏడిస్తాయి. ఏం లాభం? వార్తల్లో హెడ్లైన్లు వస్తుంటే నోరెప్పుకొని చూస్తున్నారు చాలా మంది. కానీ అలాంటి ప్రజల కోసం ప్రార్థన చేయమంటున్నారు. అటువంటి బోధ వినిపించమంటున్నారు దేవుని బిడ్డ. ఎలీషా ఇశ్రాయేలు రాజును పిలుస్తున్నాడు. ఆ అషీరీల వద్దకు అభిషక్తిని చూసి లోకం భయపడిపోయిందా ఆనాడు. 2వ రాజుల 6:8 8-12 ఉంటుంది ఆ మాటలో. మీరు చదవండి. పిలిచిన వాడు వదిలిపెట్టాడు. ఏ దర్శనం నేను పిలిచాడో, నీకు ఎందుకు ఆ కార్యాలు చేశాడో, ఇశ్రాయేలు ప్రజలకు మాంసం ఎలా మొఖం మీద కొట్టాడు, ఎలా ఉగ్రత వచ్చేసింది, అంతవరకు నువ్వు తెచ్చుకోకు. అన్ని అడుక్కొని ఉంటావా? శరీర సంబంధమైన ప్రార్థనలే చేసుకొని ఉంటావా? భూ సంబంధమైన ఎత్తుక్కుంటే ప్రార్థనలు చేస్తావా? దేవుని రాజ్యానికి వెళ్తావా? సిద్ధపడతావా లేదా అని దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు ప్రేమతో. కాబట్టి మరి ఆ దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడో మరి అప్పుడు కీర్తనలు 91:13 ప్రతి శోధనలో కూడా దేవుడు అధిగమించే శక్తి నీకు ఇస్తాడు. దేవుడు బిడ్డ ఆమేన్. అధిగమించే శక్తి నీకు కుటుంబంలో సమస్య, నీకు ఉద్యోగంలో సమస్య, నీకు గ్రామంలో సంఘంలో ఏ సమస్యతో బాధపడుతున్నావు, అనారోగ్యంతో, చీకట్ల బాధితుడు, సమస్యతో, అప్పులతో బాధపడుతున్నావు, అవన్నీ కూడా అధిగమించే శక్తి దేవుడు ఇస్తాడంట. 91:13 ఉంది. పాములను తేళ్లను కూడా తొక్కుతారన్నమాట. భుజంగంలో అనగ
కనుక నేను ఆయన ఘనపరుస్తానంటున్నాడు. మంచి పేరు వస్తుంది. దేవుడు మనల్ని ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు. సాతాను తొక్కే శక్తిని ఇస్తానంటున్నాడు. దేవుని బిడ్డ, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నీవు చేసే యుద్ధములన్నీ కూడా నీవి కాదు. యెహోవా యుద్ధములన్నీ నీవు జరిగించాలి. నీవు చేస్తున్న యుద్ధాలు అవి నీవు కాదు, అవి ఎవరివి? యెహోవా యుద్ధం నువ్వు చెయ్యాలి. ఈ యుద్ధ పోరాటంలో నేను ఇంట్లో మునిగిపోతున్నాను, నలిగిపోతున్నాను, నా హృదయం కమిలిపోతుంది, నేను కుంగిపోతున్నాను అని ఏడ్పించేది సాతాను. ఆయన తొక్కుకొని నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషక్తుడా, నీ కృపగల నామలో, నీ మహిమ గల నామలో బలపరిచి వాడి అంటే నేను సమస్తము చేస్తానని మమ్మల్ని బలపరిచిన దేవ, మమ్మల్ని స్థిరపరిచిన దేవ, క్రీస్తు అనే బండ మీద అయా మమ్మల్ని అందరినీ కట్టడానికి ఇష్టపడిన దేవ, నీ మాట వింటామయ్యా, నీకు లోబడతామయ్యా. చేతులు ఎత్తిన ప్రతి ఒక్క బిడ్డని అయా మీరు దీవించండి. అట్టి విధంగా వాక్యం నూరంతగా ఫలవంతంగా మీరు అయా ఫలింపు దయచేస్తున్నారు దేవ. నీకు స్తోత్రాలు. మహిమ గల దేవాని పాదాలు చెత్తకొచ్చి అయా తండ్రి ప్రతిదీ సరి చేసుకొని నువ్వే సంగతులు చెప్పావో జ్ఞాపకం చేసుకొని నీ అభిషేకం కోసం ఆయన ఏం ఆటంకాలు ఉన్నాయో అవన్నీ యేసు నామములో తొలగిపోవాలిగా. నీ ఆత్మను పొందుకొని తండ్రి కింద నెరవేర్చడం నేను సహాయం చేస్తున్నాను, నడిపిస్తాను. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాను. యేసే పరిశుద్ధ నామములో ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులను యేసు నామములో లైవైపోవాలిగా. కన్నా నీ సాక్షిగా ప్రతి ఒక్కరు నిలబెడుతున్నాను. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తే యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.